అరుదైన లోహం గేమ్ చేంజర్ గా భారత్ దేశంలో భారీ నిక్షేపాలు. సాధారణంగా మనకు లోహాలంటే మొదట గుర్తుకు వచ్చేవి బంగారం, వెండి, ఇంకా ప్లాటినం. కానీ మీరు ఎప్పుడైనా టాంటాలియం పేరును విన్నారా? మనలో దాదాపు 90% మందికి దీని గురించి తెలియకపోయి ఉండొచ్చు. అయితే స్టూడెంట్స్ కు మాత్రం దీని గురించి తెలుస్తుంది. ఇది భారత్ భూగర్భంలో మరో బంగారంగా చెప్పుకోవచ్చు. అయితే అసలు ఈ టాంటాలియం అంటే ఏంటి, భారత్ కు ఏంటి ఉపయోగం అనే దానిపై ఆంధ్రప్రభ స్పెషల్ స్టోరీ. టాంటాలియం ఏదో అరుదైన లోహం. మన దేశంలోనే కాదు, యావత్ ప్రపంచంలోనే చాలా విలువైన లోహం. వరల్డ్ వైడ్ గా 5 దేశాల్లో మాత్రమే ఈ అరుదైన లోహాలు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత అరుదైనదో అని. అలాంటి ఎంతో విలువైన టాంటాలియం ఇప్పుడు భారత్ భూగర్భంలో బయటపడింది. అయితే దీన్ని తాజాగా ఏం గుర్తించలేదు. 2023లోనే పంజాబ్లోని సట్లెజ్ నది ఇసుకలో టాంటాలియం బయటపడింది. ఇది మన దేశంలో గేమ్ చేంజర్ గా మారనుంది. అంతేకాదు ఈ అరుదైన లోహం ప్రత్యేక లక్షణాలను కలిగి ఉండటం వలన అధిక ధర పలుకుతుంది. దీంతో భారత దిశ మారిపోతుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే ప్రపంచ టాంటాలియం మార్కెట్లో మన దేశం కూడా నిలుస్తుందనడంలో అతిశయోక్తి లేదు. అందుకే ప్రపంచ దేశాల చూపంతా భారత్ పైనే ఉంది. ఐఐటి రోపర్లోని సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రష్మి సెబాస్టియన్ నేతృత్వంలోని ఓ రీసెర్చ్ టీం సట్లెజ్ నది ఇసుకలో ఈ లోహాన్ని గుర్తించింది. భూకంపాలు నెలకొన్న సమయంలో నేల రాళ్లు గుణాలను అధ్యయనం చేసే ఒక అనుబంధ ప్రాజెక్టును చేపట్టగా ఈ టాంటాలియం ఆనవాళ్లు బయటపడ్డాయి. అయితే ఈ లోహం హిమాలయ ప్రాంతంలో టెక్టానిక్ ప్లేట్ కదలికల నేపథ్యంలో సట్లెజ్ నదిలో చేరి ఉండొచ్చని తెలుస్తోంది. సో మొత్తంగా టాంటాలియం భారత్ రక్షణ రంగంతో పాటు ఎలక్ట్రానిక్స్, ఆర్థిక రంగాల్లో గణనీయమైన ప్రయోజనాలను అందిస్తుందని సమాచారం. టాంటాలియం బూడిద నీలం రంగులో ఉంటుంది. టంగ్స్టన్ రీనియం తరువాత 3వ అత్యధిక ద్రవభవన సాధనం కలిగిన లోహం. టాంటాలియం, గ్రాఫైట్, కార్బైడ్ కలిపిన సమ్మేళనం. అత్యంత గట్టి పదార్థాలలో ఒకటిగా వేగవంతమైన యంత్ర సాధనల కట్టింగ్ ఎడ్జ్ లో ఉపయోగపడుతుందని, దీని కెపాసిటర్లు చిన్న పరిమాణంలో ఎక్కువ విద్యుత్ను నిల్వ చేయగలవు. అందుకే స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు మరియు డిజిటల్ కెమెరాల్లో, అలాగే ఫైటర్ జెట్లు, మిజైల్స్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్లలో భాగాల తయారీకి వినియోగించబడుతుంది. ఇక శరీర ద్రవాలతో కూడా టాంటాలియం స్పందించదు. ఈ కారణంగానే ఆపరేషన్ పరికరాలు, ఆర్టిఫిషియల్ కీళ్లు, ఇంప్లాంట్లో ఉపయోగపడుతుంది. ఇక ప్రస్తుతం భారత్ టాంటాలియాన్ని యూకే, యుఎస్, జర్మనీ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇక ఇప్పుడు భారత్లోనే టాంటాలియం లభించడంతో మనమే ఈ లోహాన్ని ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేయగలదు. అయితే భారత్లో టాంటాలియం లోహం నిల్వలు ఏ స్థాయిలో ఉందో తెలియాల్సి ఉంది. ఈ క్రమంలోనే పంజాబ్లో టాంటాలియం నిల్వలను అంచనా వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ ఈ నిల్వలు కనుక భారీ స్థాయిలో ఉన్నట్లు తేలితే గనుల తవ్వకం, ప్రాసెసింగ్, రిఫైనింగ్ కోసం మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మొత్తంగా టాంటాలియం నిల్వలపై ప్రస్తుతం భారత్ పరిశోధనలు చేస్తుంది. ఈ నిల్వలు కనుక బయటపడితే టాంటాలియం అనగానే ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపే చూడటం ఖాయం.